నిజామాబాద్ జిల్లా వార్ని మండలం గ్రామ పంచాయతీ సత్యనారాయణపురం పరిధిలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు బడాపహాడ్ వుడ్సు సందర్శనార్థం బాన్స్వాడ నియోజకవర్గానికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీపై అసత్య ప్రచారాలు, అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మాజీ శాసనసభ్యులు బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి నాయకత్వంలో వార్ని మండల కేంద్రంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించి తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు యలమచిలి శ్రీనివాసరావు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మరలా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ కవిత అంటూ హెచ్చరించారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గత 3 రోజుల కింద స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు పోచారం గారు పార్టీ మారినందున ఈ నియోజకవర్గంలో ఏదో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని ఏదో ముందుకు తెద్దామనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా వచ్చిన మనిషి మీకేమన్నా శ్రీనివాసరెడ్డి గారు మోసం చేసిండు అనేటువంటి బాధ ఏమన్నా లోపల ఉంటే శ్రీనివాసరెడ్డి గారి మీద మాట్లాడాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీ దోకేబాజీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మాటల ప్రభుత్వం చేతల ప్రభుత్వం కాదు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఏది పడుతుంది మాట్లాడి వెళ్ళిన సందర్భంగా మరి వాళ్ళ కొన్ని వాస్తవాలు మీకు మీ పార్టీ నాయకత్వానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ వేదిక మీద ఉన్న నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు అందరికీ సంక్రాంతి మరియు ఈ వేదిక ద్వారా వచ్చిన అందరికీ స్వాగతం పలుకుతూ మీరు మాట్లాడిన దాంట్లో పోచారం శ్రీనివాసరెడ్డి గారికి 10 ఏళ్లలో 10,000 కోట్ల రూపాయలు, సాలీనకు 1000 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పి మాట్లాడుతున్నారు మీరు. మరి 10,000 కోట్ల రూపాయల అభివృద్ధి మరి ఈ నియోజకవర్గంలో మాకైతే ఇక్కడ కనపడుతుంది. ఒకవేళ నిజంగానే మీరు కనుక కోఆపరేటివ్ సొసైటీలో కొత్త బుక్ అడ్జస్ట్మెంట్ అని చేసుకుంటారు లాస్ట్ ఇయర్ ఎండింగ్ లోపల. అదే రకంగా ఎక్కడన్నా మీరు కనుక ఆ రకమైనటువంటి బుక్ అడ్జస్ట్మెంట్ ఏ రకంగా అంటే మీరు ఇచ్చినటువంటి నిధుల్ని పోచారం శ్రీనివాసరెడ్డి గారి కుటుంబం ఎంత దండుకున్నది. ఆ దండుకున్న దాంట్లో కేసీఆర్ కుటుంబానికి ఎంత పంచించిందో వాటి చెప్పి ఉంటే బాగుండేదని చెప్పేసి మిమ్మల్ని ప్రత్యేకంగా అడుగుతా ఉన్నాం. భారతదేశ చరిత్రలో సంవత్సర కాలం కూడా కాలేదు, ఈరోజు దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రైతు రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా కవితక్క గారు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు మీకు అవన్నీ కనబడకుండా మీరేదో ఇష్టం వచ్చినట్టు బాన్స్వాడ నియోజకవర్గంలో మాట్లాడిపోవడం సరికాదు. ఎందుకంటే ఏదో వచ్చినామా